సో ఫిరోజ్ గారు, ఇక్కడ మీరు సెక్యులర్ ముస్లిం అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. యాక్చువల్లీ ముస్లిమ్స్ ఏ ఫెస్టివల్స్ చేసుకుంటారు, ఎలా ఉంటారు, ఏంటి అనేది తెలుసు. బట్ ఫిరోజ్ ఖాన్ గారు ఎందుకు కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఇష్టపడతారు, ఈవెన్ తెలుగు పండుగలను కూడా ఇష్టపడతారు? ఇవాళ సంక్రాంతి సందర్భంగా మేము మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ఒక కారణం అదే. ఏంటి చిన్నప్పటి నుంచి కూడా మీరు అట్లనే పెరిగారా, లేకపోతే మధ్యలో వచ్చిందా? ఈ అలవాటు ఎలా వచ్చింది మీకు అన్ని పండుగలను ఇష్టపడడం? చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్నా. మదర్ ఫాదర్ స్పెసిఫిక్ ఇది చేయని చెప్పలేదు. మదర్ ఫాదర్ ఎప్పుడు మానవత్వం గురించి మాట్లాడినారు, వాళ్ళు దేశం గురించి మాట్లాడినారు, అండ్ నీ డ్యూటీ నువ్వు చేయని చెప్పినారు. అండ్ ఇస్లామిక్ ఖురాన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది మా మదర్, నాకు ఫాదర్. మా ఫాదర్ లాస్ట్ ఇయర్ చనిపోయినారు, మా మదర్ ఇప్పుడు ఉన్నారు. మదర్ 75 years. ఒక లెక్క చెప్తా మీకు, 50 years నుంచి మమ్మకి ఒక్క నమాజ్ కూడా మిస్ కాలేదు. నాన్న చనిపోయే ముందు అయినది కూడా 50 years నుంచి ఒక నమాజ్ మిస్ కాలేదు. కానీ ఎప్పుడు వాడు నాకు చెప్పేది మానవత్వం. ఎందుకంటే ప్రాఫిట్ ముహమ్మద్ ఎప్పుడు మానవత్వం గురించే ప్రీచింగ్ ఇచ్చినాడు. యాక్చువల్లీ ఇస్లాం అంటే సాక్రిఫైస్, ఇస్లాం అంటే బ్రదర్హుడ్, ఇస్లాం అంటే లవ్. సో ఇది ఇస్లాం. వేరే విధంగా మీరు చూస్తున్నది లోకంలో ఇస్లాం, అది డిఫరెంట్. సో చిన్నప్పటి నుంచి మానవత్వం చెప్పినారు కాబట్టి, దేశం చెప్పినారు కాబట్టి, అప్పటి నుంచి నాకు ఏం ఫీలింగ్స్ లేవు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏం లేదు, దళిత్, నో నథింగ్. అండ్ అందరు కులాలకు, అందరు మతాలకు రెస్పెక్ట్ చేసే కళ్ళతో చూసిన కాబట్టి అందరు ఈక్వల్ నాకు. సో అల్టిమేట్లీ చిన్నప్పుడు నా అమ్మ నాన్న నాకు ఏం నేర్పించినారు, ఇలా రాజకీయంలో ఎరిగిన తర్వాత అదే మన కంట్రీ బ్యూటీ, దట్ అనేకతా మే ఏకతా. సో దట్ ఈక్వాలిటీ, దట్ సెక్యులరిజం, దట్ డెమోక్రసీ మొత్తం నాకు నేర్పించింది మా అమ్మ నాన్న. మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అత్తా కోడలు, వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది? జబర్దస్త్. మా మదర్ ఎప్పుడు నాకు లైలా గ్రేట్ వైఫ్, లైలా నాకు డాటర్, లైలా గురించి నేను ఎక్కువ ప్రే చేస్తా, నీ గురించి తక్కువ ప్రే చేస్తా. సో ఎప్పుడు అమ్మ దగ్గర లైలా హాట్ ఫేవరెట్, మా చాంపు జాన్, మా గబ్బు జాన్ వాళ్ళకు కూడా లైలా, అందరు లైలా లైలా లైలా. చాలా బాగైంది రాజకీయంలో రాలేదు, లేకుంటే ఫిరోజ్ ఖాన్కి కూడా డిపాజిట్ రాదు. Because Firoz is everybody's favorite, no, outside. So I spend most of the time at home, so I am there. అదే ఇంట్లో ఆవిడ అందరికీ ఫేవరెట్, నాంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఫేవరెట్. నేను చెప్తున్నా కదా, మంచిది రాజకీయంలో రాలేదు దానికోసం. అదే కదా, లేదంటే అక్కడ కూడా కాంపిటీషన్. 100% లైలా అగైన్స్ ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేస్తే నో డిపాజిట్, ఎంఐ మీద కంటెస్ట్ చేస్తే 2000తో ఓడిపోతున్నారు, నో ప్రాబ్లం. లైలా ముందు కంటెస్ట్ చేస్తే 2000 కూడా రాదంట. ఓకే, సో లైలా గారు ఎట్లాగో పాలిటిక్స్ గురించి వచ్చింది కాబట్టి, తను ఇందాక నుంచి చెప్తున్నట్టుగా చాలాసార్లు తను ఓడిపోతూ వచ్చారు. సో అప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి సజెషన్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కానీ తను పోటీ చేస్తున్న ఒక నెక్స్ట్ ఆపోజిట్ పార్టీ చాలా ఒక మతానికి సంబంధించిన కరడుగట్టిన పార్టీ. సో వాళ్ళు అటాక్స్ చేశారు, ఇంటి మీద చాలాసార్లు అటాక్స్ అయ్యాయి, ఆయన మీద పర్సనల్గా అటాక్స్ అయ్యాయి. వీటన్నిటికీ ఎప్పుడు కూడా మీకు భయం వేయలేదా, ఏమవుతుందో ఫిరోజ్ ఖాన్కి అని? See, staying with Firoz na, it's first of all not very easy. Because Firoz is a very different person, a very lovely person, but as I said, a traditional husband, no. Right, to start with that. Plus, Firoz has always been very fearless. When he used to go out, he used to turn around and tell me कि पता नहीं मैं घर पे आऊँगा नहीं आऊँगा, तेरे को सबका ख्याल रखना है मम्मी डैडी का in case मैं घर पे नहीं आया. So I think from the beginning he prepared me. As you tell a child, when you cross, you have to see right, you have to see left, you have to make sure how you have to cross. So he is from the day one, he's prepared. Okay, this is what is going to happen and this is what my life is. And as I said, initially was very difficult, but then I came. Obviously, bhai to hota hai, dar to lagta hai. It's obviously very scary, especially during elections. Because he doesn't listen. When it comes to Nampalli, he will not listen to anybody. He will do what he feels it is good for the people.
Even uski jaan gayi to he's not bothered. So Nampally, when he was going during the elections for the bogus vote, to make sure that wherever there's bogus vote, to make sure gully, personally he used to take his own cover, no driver, nobody. His small cover drive by himself. I used to sit here, call my friends up and tell, because he's, there are friends whom he's close to, my friends. I say, yaar, meri baat sunta nahi hai, tum log usko baat karo, look at him, the way he's running, meko dar lagta hai. It is very scary. Sometimes I sit, I pray to God and I say, yaar, elections, whatever happens to elections, hone do, he should come home safe. There is most of the time, there is times when he moves out of the house, I feel, when he comes back, before anything, I say, thank God he's home. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రౌడిష్గా కూడా ఉంటుంది కదా, అంత డేర్ అండ్ డాషింగ్ హస్బెండ్ ఉన్నారు. He's very proud. He's very proud. You can believe 60,000 people, right, voting him. It's not a joke. Wherever, even now I go,